ఐకాన్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఈ ఎన్నికల కౌంటింగ్ అంటేనే అటు అధికార విపక్షాలు ఆసక్తిగా ఎదురు చూడటమే కాదు, చాలా టెన్షన్‌లో ఉన్నట్టుగా ఉన్నాయి. ఇదందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు, దాని వెనకాల జరుగుతున్నటువంటి డ్రామాలు, అధికారులు, ఎత్తులు, పై ఎత్తులు, చేజింగ్‌లు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కోర్టులో ఆర్డర్‌లు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. సరే వీటన్నిటి మీద సామాన్యుడికి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ కౌంటింగ్ చేయాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? కౌంటింగ్ రోజున కౌంటింగ్ చేయాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? రిటర్నింగ్ ఆఫీసర్‌ల పరిస్థితి ఏమిటి? అంటే, బాబు మాకు దయచేసి సెలవిప్పించండి. ఎన్నికల రోజు ఉన్నటువంటి టెన్షన్‌కి బీపీలు, షుగర్‌లు ఇవన్నీ పెరిగిపోయి పోతామేమో అనిపించింది. ఇక కౌంటింగ్ రోజుండి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఇప్పటికే చూస్తున్నాం రాష్ట్రంలో ఘటనలు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది రేపొద్దున్న అటు తిరిగి, ఇటు తిరిగి మా నెత్తి మీద బండ పడింది అంటే మా కుటుంబాలు అన్యాయం అయిపోతాయి. దయచేసి మాకు సెలవులిప్పించండి అని చెప్పి కోరుకునేటువంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యెస్. ఎందుకు అనంటే ఇది కేవలం ఇది మేబీ ఒక సంఘటన మాత్రమే. తాడిపత్రికి సంబంధించి అసల అక్కడ ఎన్నికలు ఎలా జరుగుతాయి ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అక్కడ ఎటువంటి హీట్ ఉంది రాజకీయంగా అనేది అందరికీ తెలిసిందే. అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అనేది తెలుసు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఏం చేసినా ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన రెండో నెలలో నేను ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తాను అని ఆయన బ్లంట్‌గా చెప్పినటువంటి సమాధానం. అలాగే మేము చదువుకోలేదు. ఒక ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి దాంట్లో ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే ఇది. మేము చదువుకోలేదు. మాకు కత్తులతో సమాధానం చెప్పడమే వచ్చు. ఎదవల్ని ఎదవ నా కొడకల్లారా అనే అంటాను. అది ఎవరైనా కావచ్చు. ఆయన దృష్టిలో వెధవైతే వెధవ నా కొడకల్లానే అంటారట. అలాగే కత్తులతో మాత్రమే సమాధానం చెప్పడం వచ్చుట. ఇప్పుడు కత్తులతోటి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు రాష్ట్రంలోకి తీసుకొస్తాను అని ఆయన అంటుంటే మరి వ్యవస్థలు ఏం చేస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఉన్నటువంటి వార్తను చూస్తే గనక ఇది కేవలం ఒక శాంపుల్ మాత్రమే. తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్ భూపాల్ రెడ్డి సెలవు మీద వెళ్లారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు మర్నాడు ఘటనలపై కొనసాగుతున్న విచారణ. అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడికి గురవుతున్న రిటర్నింగ్ అధికారి ఎన్నికల విధుల నుంచి తప్పించాలని అధికారులను అభ్యర్థిస్తున్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ రామ్ భూపాల్ రెడ్డి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు విధులు కొనసాగించాలి అంటున్నటువంటి అధికారులు. ఆరోగ్యం బాగాలేదని సెలవు కావాలంటూ ఆర్వో రాంభూపాల్ రెడ్డి అభ్యర్థన. ఎన్నికల అధికారుల అనుమతితో 2 రోజులు సెలవుపై వెళ్లిన తాడిపత్రి ఆర్వో ఓట్ల లెక్కింపు విధుల్లో మళ్ళీ ఆర్వో చేరడంపై అధికారుల్లో పలు అనుమానాలు. ఎందుకు అనుమానాలంటే ఆయన చేరతాడా లేదా ఓట్ల లెక్కింపు విధుల్లో? ఇదే. ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆయన మీద చాలా ప్రెషర్ అనేది పడుతుందని తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు జరిగినటువంటి ఘటనలు వీటన్నిటిని కూడా ఆయన తెలుసుకొని ఓ పక్కన మానసిక వ్యధకి గురవుతాయి. దయచేసి నాకు సెలవిప్పించండి. నేను బయటికి పోతాను అని చెప్పి ఆయన అభ్యర్థిస్తుంటే కుదరదు. ఎన్నికల కౌంటింగ్ అవ్వాల్సిందే. అయ్యేదాకా మీరు ఉండాల్సిందే అంటే ఇంక కాళ్ళ వేళ్ళ పడి ఒక 2 రోజులైతే సెలవు తెచ్చుకున్నారు మొత్తానికి. సో, కౌంటింగ్ రోజుకి వస్తారా? లేదా? అన్న దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇది కేవలం తాడిపత్రిది అని మీరు భావిస్తే మాత్రం చాలా తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ల యొక్క పరిస్థితి దాదాపుగా 80% ఇదే రకంగా ఉండింది. ఇదే రకంగా ఉండింది. అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి కూడా ఇంక న్యాయం జరగదు. ఒకవేళ వీళ్ళ మీద ఏమన్నా అభాండాలు గాని, ఇలాంటివేమైనా వస్తే, వీళ్ళ మీద ఏమైనా దాడులు జరిగితే వీళ్ళకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ తీసుకునే క్రమంలో ఎక్కడ కనిపించట్ల. ఎందుకంటే ఈవీఎంలు పగలగొడితే, లేదు లేదు ఈవీఎం పగిలిపోయినా గాని డేటా అంతా సేఫ్‌గా ఉంది అని చెప్పినటువంటి దాని మీద వచ్చేటువంటి అనుమానాలు గావచ్చు. ఆ తర్వాత వీడియో ఫుటేజ్ ఎక్కడి నుంచొచ్చిందంటే, అయ్యో! మాకు సంబంధం లేదు ఆ వీడియో ఫుటేజ్ ఎక్కడి నుంచొచ్చిందో. అది ఎన్నికల కమిషను, రిటర్నింగ్ ఆఫీసర్లు వీళ్ళ చేతిలో వెబ్‌కాస్టింగ్ చేతిలో ఉండాల్సినటువంటిది ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనే దాని మీద వీళ్ళకే క్లారిటీ లేదు అంటుంటే, ఇక రేపొద్దున్న ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది అసలు ఎలా జరుగుతుంది అనే దాని మీద చాలా మందికి అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క భయంతోనేమో కౌంటింగ్ రోజున మేము రావాలా? వద్దా? అనే దాంట్లో రిటర్నింగ్ ఆఫీసర్లు. ఇక కింద ఉండేటి వాడి సంగతి తెలిసిందే. వాళ్ళు ఏం మాట్లాడాలి? ఏం చేయాలనేది వాళ్ళకే సరిగ్గా ఇంకా ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. అసల కౌంటింగ్ అనేది సరిగ్గా జరుగుతుందా? లేదా? అన్నటువంటి అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తుంటే, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువ స్థాయిలో అరాచకాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కౌంటింగ్ జరిగిన రోజు, కౌంటింగ్ తర్వాత రోజు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్న రిపోర్ట్స్ ఇవ్వడంతో సెంట్రల్ ఫోర్సెస్ అనేవి భారీగా రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్‌కి. ఇప్పటికే వచ్చే అనేక చోట్లకి కౌంటింగ్ రోజుకి మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా రాబోతున్నాయి అన్నటువంటి వార్తలు బాగా ఎక్కువగా వెలువడుతున్నటువంటి నేపథ్యం ఇది. సో, అధికారులే ఇలా ఉంటే, రిటర్నింగ్ అధికారులు ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫోర్సెస్ ఇంక ఏ రకంగా ఉంటాయి? అలాగే మాక్ డ్రిల్ కూడా చేసి చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఏం జరుగుతుంది? ఏం చేస్తామని కొంతమంది ఎస్పీలు మాక్ డ్రిల్స్ కూడా చేయించి చూపించారు. దాంట్లో కడప జిల్లా
ఎస్పీగా ఉన్నటువంటి సిద్ధార్థ్ కౌశల్ కౌంటింగ్ రోజుకే కాదు, ఇలా అసలు పోలింగ్ జరగడానికి ముందే ఆయన చెప్పినటువంటి మాట ఇప్పటికీ కూడా కడప జిల్లా జిల్లా అంతా మారుమోగుతోంది. ఒక్కొక్కడిని తరిమి, పరిగెత్తించి మరి ఉరికించి కొడతాను, తంతాను అవసరమైతే. పగ పెంచుకొని మరి పట్టేసినట్టుగానే పరిగెత్తిస్తాను ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడికొచ్చి చేస్తే అని జెప్పి ఇవ్వడమే గాదు, యాక్షన్‌లోకి దిగిపోయాడు గూడా ఆయన. ఇంక కౌంటింగ్ రోజు ఆయన విశ్వరూపం చూపిస్తాడేమో. అలాగే ఆయనకి ఈక్వల్‌గా విశాల్ గున్ని గావచ్చు, ఇంకా చాలా మందున్నారు. యువ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ గూడా. ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. సో, వీళ్ళకేంటంటే రాజకీయాలు అనేది పక్కన బెట్టేసి మేము పబ్లిక్ సర్వెంట్స్, వి ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటి ఒక మోటోతో వీళ్ళు పని జేస్తున్నారు. సో, అక్కడ పాయింట్స్, సెక్షన్స్ వీటిని మాత్రమే చూసుకుంటారు తప్పితే లా అండ్ ఆర్డర్‌ని చూసుకుంటారు తప్పితే మాకెవడి నుంచి ప్రెషరొస్తుంది ఏంటనేది వీళ్ళు చూడరు. సో, ఓవరాల్‌గా అధికారుల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వీళ్ళు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అధికారులు ఆహ్, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఓ చేరతాడా లేదా తాడిపత్రిలో అని. తాడిపత్రిలో మాత్రమే కాదు, మొత్తం అన్ని చోట్ల గూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో, ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది? జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? ఏ విధంగా ముగుస్తుంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.